ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు దాదాపు 20 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం వివిధ కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూముల కేటాయింపుపై దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశానికి ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. సబ్ కమిటీలోని ఇతర సభ్యులు వర్చువల్ మోడ్లో పాల్గొన్నారు. అయితే 2014-19 కాలంలో అమరావతిలో భూమిని కేటాయించిన సంస్థలకు గతంలో నిర్ణయించిన ధరకే భూమిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కొత్త సంస్థలకు అమరావతిలో భూములు కేటాయింపు ధరలను సవరించడంపై త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య దాదాపు 131 సంస్థలకు ప్రభుత్వం భూములు ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. తాము ఇప్పటికే కేటాయించిన సంస్థలకు పాత ధరకే భూమిని ఇస్తాం. అయితే కొత్త ప్రతిపాదనలతో వచ్చే సంస్థలకు ధరను సవరించవచ్చని చెప్పారు. తాము కేటాయించిన స్థలాల్లో కొన్ని సంస్థ నిర్మాణాలు చేపడితే గత వైసీపీ ప్రభుత్వ ధోరణి వల్ల మరికొన్ని సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని, నిర్మాణ పనులు చేపట్టడానికి గడువును పొడిగించాలని కోరాయని తెలిపారు. ఈ క్రమంలోనే వివిధ సంస్థలకు లీజు కాలపరిమితిని పొడిగిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్కు 5 ఎకరాలు, ఇగ్నోకు 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి 215 ఎకరాలు, ఎల్ఎన్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి 5 ఎకరాలు, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు కేబినెట్ సబ్ కమిటీ అంగీకారం తెలిపింది అని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకే వీలుగా ఇప్పటికే అనుకున్న టవర్లు, 360 కిలోమీటర్ల పొడవైన ట్రంక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను కూడా డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. 2025 జనవరి నుంచి రాజధాని నగరంలోని పనులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 3 ఏళ్లలో ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపారు.